ఎంపీఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం. కాలంగా మన మండల వ్యాప్తంగా మన జిల్లా వ్యాప్తంగా నన్ను గుర్తించి నాకు ఈరోజు మీ సలహాలు కావాలనేటువంటి ఉద్దేశంతో నన్ను అడగడము. తిరిగి నా ఉద్దేశం ఏమిటంటే నా పూర్తి జీవితకాలము ప్రజల కోసం అంకితం చేస్తాను. ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని, రెండోది దళితుల యొక్క హక్కులు, రాజ్యాంగ దృష్టితో రాజ్యాంగబద్ధంగా హక్కుల్ని సాధించుకునే విధంగా మూఢనమ్మకాలను కూడా వదులుకొని ప్రజలు తన దారిని తన సుఖ సంతోషాలతో జీవించాలనే ఉద్దేశంతో నా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగము రోజుకు 2000 మంది పట్టణాల వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉపాధి లేక వ్యవసాయం కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి ఉపాధి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఉండేది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు వదిలేసి ఇప్పుడు టౌన్లకి వెళ్ళిపోతున్నారు. అట్లా కాదు, ఇంకా అటు పోవాల్సిన పని లేదు. వ్యవసాయ విధానాన్ని నేను నేర్పుతాను. పూర్తి కాలం ఎప్పుడు కోరుకున్నా అప్పుడు నేను వాళ్ళ ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేను ఈ ప్రకృతి వ్యవసాయాన్ని పెట్టుబడి లేకుండా ప్రకృతి వ్యవసాయాన్ని నేను ప్రచారం చేసి రైతులకు అందుబాటులో ఉంటూ వాళ్ళకు జీవామృతం, ఘనజీవామృతం లాంటివి గో ఉత్పత్తుల్ని, తర్వాత భూమిని సారవంతం చేసుకొని పర్యావరణాన్ని కూడా కాపాడుకునే దిశలో ప్రజలు తీసుకోవాలనే ఉద్దేశం లక్ష్యంతో నేను ఉండాలి. కాబట్టి మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొకసారి మండల ప్రజలకు, గ్రామస్తులకు అందరికీ కూడా అంబేద్కర్ యువజన సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు మన నిమ్మనపల్లి మండలం చౌకెళ్ళువారిపల్లి గ్రామం ఒక దళిత రైతు గంగులప్పను మన రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి నందు వ్యవసాయ శాఖ మంత్రులు మన అచ్చెన్నాయుడు గారు ఇక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఆదర్శ రైతుగా ఉన్నారో అలాంటి వాళ్ళకు మేము ఇక్కడ ప్రకృతి సేద్యం ఎవరైతే చేస్తున్నారో అలాంటి వ్యక్తులను మేము ఇక్కడ సత్కారం చేస్తాము, వాళ్ళకు మెమెంటోలు ఇస్తాము, వాళ్ళకు పురస్కార అవార్డులు ఇస్తాము అని పిలిపించి ఆ తేదీన మన రైతుగా గుర్తించినందుకు గవర్నమెంట్ని వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర అవార్డు తీసుకొని వచ్చిన మన గంగప్పల గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ నిమ్మనపల్లి మండలంలో ప్రతి ఒక్క రైతు గంగప్పలని ఆదర్శంగా తీసుకొని మనం కూడా అదే విధంగా ఆ రూట్లో అదే దారిలో పోయి అందరూ ఆదర్శ రైతులుగా కావాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా 26వ తేదీన అంబేద్కర్ ఘనత దినోత్సవం ఆయనకి సన్మాన కార్యక్రమం చేస్తామని చెప్పేసి ఈ నిమ్మనపల్లి ప్రజలందరూ వచ్చి ఆయన సన్మానం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై భీమ్. ఓకే, జై భీమ్.